హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము మాత్రం చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే చేయబోతున్నాను. బయట వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని నేనైతే ఇప్పుడు మా పిల్లలు అన్నారు కదా ఫ్రెండ్స్, ఇగో టీ పెట్టు మమ్మీ అన్నారండి. అంటే నేను మాత్రము సరేలే కొంచెం టీ పెట్టానని ఇక చిన్న కుండ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని మాత్రం చాయ్ మాత్రం వాళ్ళకు నేను ఎప్పుడైతే అసలు చాయ్ పెట్టాను ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం చాయ్ కావాలి మమ్మీ అన్నారు వాళ్ళు. అందుకని నేనైతే చాయ్ చేస్తానని నేనైతే చిన్న కుండ తీసుకున్నాను. వాళ్ళకి ఎప్పుడన్నా చాయ్ పెట్టాలంటే మాత్రం నేను మాత్రం వాళ్ళకు కొంచెమే చిన్న కుండ ఉంటుందండి, ఆ కుండలో కొన్ని పాలు పోసి వాళ్ళిద్దరికి చేసిస్తాను. ఇంకా బయట వర్షం వస్తుంది, అందుకని నేనైతే కొన్ని పాలు తీసుకొని వాళ్ళకి ఎందుకో ఈరోజు మమ్మీ కొంచెం చాయ్ నాకు తాగబుద్ధి అవుతాను మమ్మీ అన్నారు మా పిల్లలు. అందుకని నేనైతే కొన్ని పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇగో ఈ పాలు తీసుకొని మాత్రం ఇట్లా పోస్తున్నానండి. ఎక్కువనైతే పెట్టానండి, కొన్ని మాత్రం కొన్ని వాటర్ వేసి కొన్ని పెట్టిస్తే, ఎందుకో వాళ్ళు ఈరోజు అన్నారు కదా వర్షం వస్తుంది మమ్మీ, మాకు కొంచెం టీ తాగాలనిపించింది అందుకనే అడుగుతున్నాం మమ్మీ అన్నారు. అందుకని నేను మాత్రం టీ పెట్టేస్తున్నానండి వాళ్ళకు. అయితే టీ పెట్టి అయితే నేను ఎప్పుడైనా వాళ్ళకు చెయ్యాలి అంటే అసలు ఇవ్వను నేను, ఎందుకంటే వాళ్ళకు అస్సలు టీ ఇవ్వను నేను. అయితే నేనైతే చాయ్ పత్తి వేస్తున్నానండి. ఇదైతే మోదీ కేర్ ప్రోడక్ట్ అని ఉందండి, ఇది మోదీ కేర్ ప్రోడక్ట్. దాంట్లో మాత్రం నేను సామాన్ అమ్ముతానన్నమాట దాంట్లో తీసుకొని. అయితే దాంట్లో మాత్రము ఇది మాత్రము ఇది మోదీ కేర్ ప్రోడక్ట్, ఇది చాయ్ పత్తి అన్నమాట. ఈ చాయ్ పత్తి మాత్రం తీసుకుంటానండి నేను. తీసుకొని నేను సరుకులైనా సబ్బులైనా ఏ వస్తువు అయినానండి నేను మోదీ కేర్ నుండి తీసుకుంటానండి. నూనె అన్నీ కూడా, కొబ్బరి నూనె అయినా కానీ చాలా బాగుంటాయండి. అసలు కొబ్బరి నూనె అంటే అందరు అంటారుగా నువ్వేమో పెడతావు పూజక్క, నువ్వేమో పెడతావు. నేను అసలు ఏం పెట్టానండి, కానీ ఎంటికలు మాత్రం చాలా పొడుగుంటాయి. నేనైతే ఇప్పుడు ఈ మధ్యలో మాత్రము ఈ ప్రోడక్ట్ వాడుతున్నానండి. నేను మాత్రం చాయ్ పత్తి వేస్తున్నానండి ఇందులో చాయ్ పత్తి వేసిన తర్వాతనండి బాగా కొంచెం పెట్టినానండి. టీ పొడి అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే షుగర్ వేస్తున్నా నేను. ఇక 2 స్పూన్లు అయితే షుగర్ వేస్తున్నా, అంతేనండి. ఎందుకంటే పిల్లలు చాయ్ పెట్టి మమ్మీ వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుందన్న ఇక్కడ స్పూన్ ఉందండి, స్పూన్తో మాత్రం నేనైతే కలిపేస్తానండి. ఇది నేను కుండలో చేసినాను కదానండి, అందుకని స్పూన్తోనైతే కలుపుతానండి. ఎందుకంటే కుండలో తొందరగా ఇట్లా పొంగిపోతుంది కదా, అందుకని నేనైతే స్పూన్ పెట్టి కలుపుతానండి. ఒకసారి మాత్రం మసులుతుందండి, నేను స్పూన్ వేసి కలుపుతానండి. టీ అయితే ఇలా అవుతుందండి. ఇక ఇప్పుడైతే మీరైతే ఇక దగ్గర నుండి చూడండి ఫ్రెండ్స్, ఇక ఎలా పొంగుతున్నదో ఒకసారి దగ్గర నుండి చూడండి. ఇక ఇట్లా పొంగుతుందండి, ఇట్లా మాత్రం పొంగుతుంది ఫ్రెండ్స్ టీ. ఇక కొంచెం మసలనిస్తానండి, మసిలిన తర్వాత పిల్లలకు వస్తానండి. అయితే నేనైతే ఇప్పుడు పని మీద కొంచెము ఎవరో పిలుస్తుందని బయటికి వెళ్ళినానండి. బయటికి వెళ్ళొచ్చేసరికి మొత్తం ఇదంతా లేదనండి పొంగిపోయిందండి. అందుకనే ఇట్లా పక్కల పొంటి ఇట్లా కనిపిస్తుందండి, ఇదంతా పొంగిపోయిందండి. అయితే ఇది మాత్రం ఎందుకు ఉడుచుకోలే, ఇక కడిగేస్తా కదా కుండను. ఇలా టీ పోసిన తర్వాత కడుగుతానని నేనైతే ఇట్లా పెట్టేసినానండి. పెట్టి ఇదైతే అవుతుందండి. ఇప్పుడు అయిన తర్వాత మా పాపకును మా బాబుకు ఇద్దరికి పోస్తానన్నమాట. నేనైతే ఎప్పుడన్నా వాళ్ళకు నేను ఎప్పుడు అసలు టీ పెట్టాను అసలు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి బయట వర్షం వస్తుంటే ఇక నేనైతే పెట్టినానండి. కొంచెం మసలనివ్వాలండి. ఒకసారి మళ్ళీ మీకు దగ్గర నుండి చూపెడతానండి ఎట్లా మసులుతుందో. ఇక ఇలా మాత్రం మసులుతుందండి. మసిలితే నేనైతే ఇట్లా తీస్తాను, కొంచెము సిమ్లో పెట్టినానండి. ఇక స్పూన్ అయితే ఏమైనా అందరు అనుకుంటారు కదా ఫ్రెండ్స్, ఇక స్పూన్ ఎందుకు పెట్టింది అసలు. స్పూన్ మాత్రము నేను మా అమ్మ టీ చేస్తా అంటే ఒకరోజు స్పూన్ అది చేసిందండి. ఎందుకు వేస్తున్నావు అమ్మ అంటే,
మా అమ్మమ్మ కూడా అలానే వేసింది, మా అత్తమ్మ కూడా అలానే వేసిందండి. ఎందుకమ్మా స్పూను అంటే తొందర పొంగది అన్నమాట, అందులోనే మసులుతూ ఉంటుంది, ఈ కుండలో వేసినప్పుడు ఇట్లా స్పూన్ వేయాలి బిడ్డ అని చెప్పింది. అప్పటి నుండి నేను కూడా ఎప్పుడైనా ఈ కుండలో చాయ్ పెడితే మాత్రం ఫ్రెండ్స్ ఇగో స్పూన్ మాత్రం వేస్తాను. ఈ స్పూనుకు ఇట్లా పైకి ఇది వెళ్ళదంట, అందుకని ఇది స్పూన్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకానే, ఈ కుండ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకానే పొంగి ఆగుతుందంట, ఇక పైకి రాదంట. అందుకనే స్పూన్ వేసినానండి నేను కూడా. టీ అయితే అయిందండి, ఇప్పుడు టీ అయితే అయినట్టే. పిల్లలకు మాత్రం నేను పోస్తానండి. ఇగో నేను మా అమ్మమ్మ చెప్పింది అని చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇగో పొంగుతుందండి, టీ పొంగుతుంది. అయితే ఈ స్పూన్ వేసినా కదా, స్పూన్కు పైకి పోవడం లేదు. ఇగో మీరే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్పూన్కు పైకి పోవడం లేదు. స్పూన్ ఎక్కడ దాకా ఉందో అక్కడ, ఈ కుండ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకానే పొంగుతుంది, కానీ స్పూన్కు అటు పైకి పోవడం లేదు. అది మీరే చూడండి ఫ్రెండ్స్, అట్లా అవుతుంది. ఇక టీ అయితే అయిందండి. ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆఫ్ చేసిన ఇక పిల్లలకు మాత్రము పోస్తానండి. ఈ కుండ వేడి ఉంటుంది కదండి, ఇంకా కూడా గ్యాస్ ఆఫ్ చేసినాక కూడా పైకి వస్తుందండి, ఎందుకంటే కుండ వేడికి అలానే అవుతుందండి. నేనైతే పోస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గ్లాస్లో పోసుకుంటానండి, ఎందుకంటే అది గ్లాస్లో పోసుకున్న తర్వాత పిల్లలకు మాత్రం పోస్తానండి. ఇలానైతే పోస్తున్నానండి. మా అబ్బాయికి మా అమ్మాయికి అండి, ఇది ఇద్దరికైతే వస్తానండి, ఇది ఇద్దరికైతే ఇస్తానండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.